ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ 7 లక్షల కోట్ల అప్పుల కుప్పతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అలాగే అదే కాకుండా ఈ 7 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఫ్రీ బస్సు కావచ్చు, తర్వాత జీరో కరెంట్ బిల్ కావచ్చు, 500 గ్యాసే కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ 72% చేయడం జరిగింది. అదేగాక ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అని మాట ఇచ్చినా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రాజీవ్ యువ వికాసం కావచ్చు, మనకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అంతా కూడా చూసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్టెప్ బై స్టెప్ ఈ రాష్ట్రానికి ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కానించి ఈ నియోజకవర్గమే అభివృద్ధి లక్ష్యంగా వారు ఒక్కరు కాలికి గిరికగట్టుకొని తిరిగినట్టు ఒక్క రోజు కూడా విరామం 72 ఏళ్ల వయసులో వారు తీసుకోకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యంగా ఈరోజు చేస్తున్నారు. 800 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న మండల పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మండలానికి వస్తే కూడా మన మండలానికి ఎంత అభివృద్ధి చేస్తున్నారని కూడా ఇందాక వివరించడం జరిగింది. ఈ రకంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని ఒక లైన్లో నడిపించుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలని, నాయకులని, అదే కాకుండా ఈ యొక్క మండలాన్ని, నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తీసుకొని పోతుంటే వీరు మాత్రం పక్క పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కొంతమంది చిల్లర నాయకులు కొంతమంది ఈ మండలంలో ఉన్నారు, కొంతమంది నియోజకవర్గంలో కూడా వారు ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణలు, తర్వాత వారి అల్లుడి మీద చేసిన ఆరోపణలు, తర్వాత వారి పిఏ గారి మీద చేసిన ఆరోపణలు ఏవి కూడా నిజాలు కావని అవన్నీ కూడా తెలుసుకోగలిగారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ కూడా నిజం దొరకలేదు, ఎక్కడ కూడా ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు అని ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఎవరు ఉంటారు, ఎమ్మెల్యే గారితోని పనిచేసే నాయకులు ఎవరు ఉంటారు, ఆ నాయకుల మీద కూడా ఈరోజు కుట్రపూరితంగా కావాలని ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే గత 3 నెలల క్రితం ఫాల్కన్ అనే ఒక కంపెనీ, ఒక సంస్థ 4,315 కోట్ల రూపాయల స్కాము, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం జరిగింది. అందులో డైరెక్టర్లుగా అమర్దీప్ కుమార్, తర్వాత యోగేందర్ సింగ్, నల్లూరి కావ్య అని 3 ఉండడం జరిగింది. ఇందులో నల్లూరి కావ్య డాటర్ ఆఫ్ రామశాస్త్రి, ఏజ్ 29 ఇయర్స్, వైజాగ్. అయితే యాదృచ్ఛికంగా నా సతీమణి పేరు కూడా కావ్య నల్లూరి, కాకపోతే కావ్య నల్లూరి వైఫ్ ఆఫ్ వంశీధర్ రెడ్డి, 36 ఏళ్ళు, కావ్య నల్లూరి డాటర్ ఆఫ్ నల్లూరి అప్పారావు, రిటైర్డ్ పంచాయత్ డిఈ. అయితే ఇదే పేరు అక్కడ ఉండడంతో ఈ రకంగా బురద జల్లి మా మీద ఆరోపణలు చేయాలని చెప్పి కొంత చిల్లర వల్ల నాయకులు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి చదువు రాదేమో, గూగుల్లో కొడితే తెలియదేమో, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు అమాయకులు అనుకుంటున్నారో, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులకి తెలియదు అనుకుంటున్నారో. నిజంగా కూడా ఈ ఆరోపణలు చేసి మొదలు పెట్టగానే ఇమీడియట్గా నేను కూడా తీసుకొని మీ నిజాలు మీ ముందు పెట్టకపోతే ఒక శాస్త్రం ఉంది, మన నిజం గడప దాటకముందే అంట అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుందట. అది ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి లింగాలపూర్ మండలంలో ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి కష్టాలు, సుఖాలు, నష్టాలు ఏది ఉన్నా కూడా మంచి చెడు నేను ప్రజల మధ్యలో ఆదుకోవడానికి నేను ఎలక్షన్ అప్పుడే చెప్పిన నా సంపాదనలో 25% నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం, నేను పనిచేస్తున్న పార్టీ కోసం నేను పెడతానని చెప్పి ఆ రోజే మాట ఇచ్చిన. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు నేను పదవిలో ఉండగా నా పదవి పోయి సంవత్సర కాలంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఎక్స్-జెడ్పీటీసీ లాగా బిహేవ్ చేయలేదు. ఇంకా నాకు పదవి ఉన్నట్టే నా కార్యకర్తలు ఏనాడు ఇక్కడికి వచ్చినా కూడా నేను ఫస్ట్ వాళ్ళ గురించి మంచి చెడ్డలు చూసి సహాయం చేసి వాళ్ళతో నడిచి వాళ్ళ కష్టాలు సుఖాలు నడిచి ఉండడం పక్క పార్టీ నాయకులకు, చిల్లర వాళ్ళ నాయకులకు బుద్ధి కూడా వాళ్ళకి అది లేదు, లేకనే ఈ దుష్ప్రచారం చేస్తుంది. బట్ ఇప్పుడు ఇందాక చెప్పిన సామెత ప్రకారంగా మీకు కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి గతంలో కూడా నా పేరు మీద ఏదో వంశీ అనే పేరు మీద కూడా వస్తే దాన్ని తీసుకొచ్చి నాకు చుట్టిరు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు పిఏ మీద వస్తే కావాలని ఆయనే చేసిండని చెప్పి ఆయన. అట్లనే ఇప్పుడు నా భార్య అంటే రాజకీయాలు ఏదున్నా కూడా నాతో రాజకీయంగా కొట్లాడండి. నేను నిజంగా పనిచేస్తున్నా అంటే నేను ఎంత ఖర్చు పెడుతున్నా మీరు ఎంత ఖర్చు పెట్టే దాంట్లో పోటీ పడండి. నేను ప్రజలకు పనిచేసే విధానంలో మీరు కూడా ప్రజలకు పనిచేయండి. నేను అధికారులకు పిలిచి ఇక్కడ ప్రజలకు పనిచేసే విధానంలో పోటీ పడి పనిచేయండి. లేకపోతే సమస్యల మీద కొట్లాడండి, అడగండి,
నిలదీయండి. కానీ ఇట్లాంటి నా ఒక ఫ్యామిలీది కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకుల ఫ్యామిలీ దృష్టికి అంటే ఒక భార్య ఒక భర్త ఎంత ఎదుగుతే అంత సంతోషంగా ఉంటాడు. కానీ ఒక భర్త వల్ల ఆ భార్యకే తలవంపులు వస్తే అది ఏ ఒక్కరు కూడా సహించరు. ఇట్లాంటి రాజకీయాలు కూడా మంచి రాజకీయాలు కావు. లింగాల గారి పురాణం మండలం అంటేనే ఒక మంచి రాజకీయంగా మంచిగా ఉన్న నాయకులు ఉన్న మండలం. అట్లాంటి మండలం నుంచి ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్న నాయకులకు నిజంగా కూడా తప్పకుండా రానున్న రోజున బుద్ధి చెప్తాం. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మంచి మాట చెప్పి చూస్తున్నాం. రేపు కనుక ఇట్లాంటి అసత్యమైన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి కనుక మీరు చేస్తే మాత్రం తప్పకుండా గొడ్డుకో దెబ్బ ప్రకారంగా రేపు రానున్న రోజుల్లో చూస్తారు. ఎక్కడ కూడా వెనకపోవని చెప్పి మీ అందరికి కూడా చెప్తున్నాను, వారికి చెప్తున్నాను, మీ అందరి ద్వారా వారికి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన ఆరోపణ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నాకు. కాబట్టి నేను ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్, ఆ కంపెనీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ, ఇక్కడ ఉన్న ఆ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే రిమాండ్ కేసు డైరీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు ఈ కేసు అయింది ఈ ఫాల్కన్ కంపెనీ మీద. ఫిబ్రవరి 16వ తారీఖు వీళ్ళు ముగ్గురు జైలు పోయారు. ఇంకా కూడా రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. వాళ్ళు ట్రయల్ నడుస్తుంది. అక్కడ సిసిఎస్ నుంచి కూడా సిఐడికి పోయింది. ఇక్కడ ఉన్న మీరు చూస్తే నేను మీ అన్ని కూడా మా సోషల్ మీడియా మిత్రులు మీ అందరికి కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, ఆ అమ్మాయి ఫోటోలు కావచ్చు, ఇక్కడ ఉన్న డైరెక్టర్ ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు క్లియర్గా ఇక్కడ రాసింది ఎఫ్ఐఆర్లో, కావ్య నల్లూరి, డాటర్ ఆఫ్ లేట్ రామశాస్త్రి నల్లూరి, ఏజ్ 29 years, వైజాగ్ అండ్ ఆల్సో లివింగ్ ఇన్ గాయత్రి హిల్స్, కాజాగూడ అని క్లియర్గా మెన్షన్ అయి ఉంది. అదే ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇందులో పెట్టడం జరిగింది. అదే నా భార్య సంబంధించిన ఫోటో కానీ పాస్పోర్ట్ కానీ నేను మీకు ఇందులో జత చేసి మీకు ఇస్తున్నా. కావ్య నల్లూరి, డాటర్ ఆఫ్ నల్లూరి అప్పారావు, కావ్య నల్లూరి, వైఫ్ ఆఫ్ వంశీధర్ రెడ్డి. అంటే ఇంత దారుణానికి వీళ్ళు ఒడిగడుతున్నారంటే మన రాజకీయాల్లో ఏదున్నా కూడా నీకు దమ్ముంటే నాతో రాజకీయం చేయండి, నాతో కొట్లాడండి, అంతేగాని కొట్లాడి రాజకీయం చేయండి, లేకపోతే దమ్ముంటే నూడగొట్టండి, మీరు ప్రజలలో మంచి పనులు చేయండి. కానీ ఇట్లాంటి రాజకీయాలు చేసినైతే ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదని మీ అందరూ కూడా వాళ్ళకి చెప్తున్నాం మీ అందరి ద్వారా. అదేవిధంగా ఇట్లాంటి రాజకీయాలు మేము అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 ఇయర్లో మన నియోజకవర్గానికి కేటాయించిన నిధులు, అందులో మన లింగాలగనపురం మండలానికి జరిగిన అభివృద్ధి గురించి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం కాలంలో 800 కోట్ల రూపాయల నిధులు తీసుకుని వస్తే అందులో మన మండలానికి సంబంధించి కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన లింగాలగన్పూర్ మండలానికి సంబంధించి శాంక్షన్ కావడం జరిగింది. దాదాపు అందులో సగానికి పైన పనులు కూడా జరిగిపోయింది. మొట్టమొదటిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన లింగాలగన్పూర్ మండలానికి సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 70 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ కింద 1,12,50,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇవి కూడా దాదాపు 95% సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్ స్ట్రీటూర్ 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది ఇంకా పని స్టార్ట్ కావాల్సి ఉంది. అలాగే గ్రామ పంచాయతీ భవనం వనపర్తి గ్రామంలో 20 లక్షలతో భూమి పూజ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ 12 లక్షల రూపాయలతో వనపర్తి గ్రామంలో అది కూడా ఎమ్మెల్యే గారే భూమి పూజ చేయడం జరిగింది. శాంక్షన్ అయిపోయింది. పని కావస్తుంది. అలాగే ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి ఎన్నోసార్లు ధర్నాలు చేసిన మంజూరు కాని జనగామ నుండి జీడికలికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు వారి ప్రత్యేక చొరవతో 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే దళితులే ముఖ్యంగా దళితులు అభివృద్ధి చెందాలి, దళిత వాడలు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్తో స్పెషల్ కాంటోనెంట్ ప్లాన్ కింద
మన లింగాగన్పూర్ మండలానికి దళితవాడలో 2,75,00,000 రూపాయల సీసీ రోడ్లు ఆల్రెడీ మంజూరు చేయబడినవి. నెక్స్ట్ టెండర్ కావాల్సింది. టెండర్ కాగానే ఆ రోడ్లు కూడా పనులు ప్రారంభిస్తారని తెలియజేస్తుంది. అలాగే ముఖ్యంగా మన లింగాలగనపురం మండలానికి సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతుండే గతంలో, ఎందుకంటే నీటి సమస్యలతో. అటువంటి నీటి సమస్య ఉండొద్దు రైతులకని అశ్వరావుపల్లి కుడికాలువ ద్వారా నాగారం నుండి మన లింగాపురం మండలంలో నాగారం గ్రామం నుంచి జీడికల్ వరకు, జీడికల్ రామచంద్రగూడెం వరకు, అంటే మొన్నటి వరకు అయితే జీడికల్ చెరువు వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు గత 6 నెలలుగా అధికారులతో ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్లు పెట్టి రివ్యూ చేసి కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి ప్రత్యేక చొరవ తీసుకుంటే మన మండలంలో ఉన్న గ్రామాలకు నీళ్ళు రావడం జరిగింది. అలాగే ఆర్ఎస్ గన్పూర్ టు నవాపేట రిజర్వాయర్, అది కూడా గత 2 సంవత్సరాల నుంచి ఆ లైనింగ్ వర్క్ లేక వాటర్కి ఇబ్బంది అవుతుంది. దానికి కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో 148 కోట్ల రూపాయలుతో లైనింగ్ వర్క్ శాంక్షన్ చేపించడం జరిగింది. అది ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే ఇక దాంతోపాటు మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇల్లు, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా నోచుకోలేని మన లింగాలగనపురం మండలం, ఇప్పుడు మన లింగాలగనపురం మండలంలో ఉన్న 21 గ్రామాలకు దాదాపు 400 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడిందని తెలియజేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో రేపు 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా 50,000 లక్ష ఏదైతే ఉందో అది రేపు 2వ తారీఖు నాడే మన ఎమ్మెల్యే గారి చేతుల మీద మన నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభం కానుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు, మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు దాన్ని మన మండలానికి ఉన్న లబ్ధిదారులకు అందజేస్తారని తెలియజేస్తున్నారు. దాంతో అంటుండ్రు, ఈయన ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండే ఆయన నిధులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అంటున్నారు. ఆయన ఆ సార్ కంటే ముందు నువ్వు కూడా ఉప ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవు కదా, స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యే కూడా ఉప ముఖ్యమంత్రి. నువ్వేం చేసినావు? దాదాపు ప్రజలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నీకు 2009లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గెలిపిస్తే 2012లో పార్టీ మారి నీ అవసరాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడికి పోయి ఇవాళ అక్కడ ఉప ముఖ్యమంత్రివై, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివై, నువ్వు సంపాదించుకోవడానికి, నీ కొడుకులను డాక్టర్లు చేసుకోవడానికి, నీ కోడలను డాక్టర్లు చేసుకోవడానికి నువ్వు పైసలు సంపాదించుకోవడం తప్ప నియోజకవర్గంపై చేసిన అభివృద్ధి ఏంటి? నువ్వు చూపిన ప్రేమే. మనం మాట్లాడే ముందు మనం చేసి ఉండాలి కదా, మనం పనులు చేసి కదా ఎదుటోళ్ళ గురించి మాట్లాడాలి. ఆయన ఎమ్మెల్యే కాదు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, కానీ అప్పుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు నువ్వే కదా, నువ్వు రాకుండా అడ్డుపడ్డావు కదా. ఇక్కడ కూడా ప్రతి దగ్గర నియోజకవర్గంలోకి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా ఉన్న ఎమ్మెల్సీ ఉన్న ఉప ముఖ్యమంత్రి ఉన్న రాకుండా అడ్డుపడ్డది నువ్వే కదా. 8 సంవత్సరాలు నియోజకవర్గంలోకి రాకుండా ఆపింది నువ్వే కదా. ఇవాళ నువ్వు మాట్లాడుతున్న నిధులేమి ఇచ్చిందని మొట్టమొదటి నువ్వు ఈ 15 సంవత్సరాలు చేసినావు. ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా నేను ఎప్పుడైతే కంటిన్యూ 40,000, 50,000, 60,000 మెజార్టీ దగ్గర పనులు కూడా వేయాలి కదా. మాట్లాడితే కొద్దిగా విలువతో మాట్లాడాలి. ఒక మంచి హోదాలో ఉండి చిల్లర చేస్తే అందుకే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పారు. త్వరలో కూడా మళ్ళీ చెప్పబోతున్నాను కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఇక ఊళ్ళలో తిరిగితే అసలు ఇక నిన్ను పట్టించుకుంటూ లేదు. ఏమైనా నీకు కావాల్సిందంతా చిల్లర వ్యవస్థ గురించి నేను మాట్లాడి నా పరువు తీసుకోవాల్సిన పరిస్థితులు లేదు. ఇది మీకు వివరిద్దామని ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులు అనేకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి నాయకులు నియోజకవర్గంలో అవినీతి లేనటువంటి అవినీతిని ఉన్నట్టు సృష్టించుకుంటూ ఎక్కడో ఏదో జరిగిపోయిందని ఒక అపోహలు సృష్టిస్తూ ఈరోజు జనాల మధ్య ఒక లేనిపోయినటువంటి అనుమానాలను క్రియేట్ చేస్తూ జనాల మధ్యకు రావాలన్నటువంటి తాపత్రయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు అని చెప్పి
అవాకులు చెవాకులు పేరుతా ఉన్నారు. మన పక్కన నియోజకవర్గమైనటువంటి జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు కావచ్చు. కనీసం వాళ్ళు మాట్లాడే ముందు కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనగామలో కావచ్చు, స్టేషన్ గన్పూర్లో కావచ్చు, ఎక్కడైనా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? ఏదైనా పేదబడు ప్రజలకు మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి స్థాయిలో మీరు ఉండేనా అని చెప్పి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎస్, ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలుగా, కాంగ్రెస్ నాయకులుగా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. మేము ఇల్లు కట్టిస్తున్నాం, ఇల్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. ఆల్రెడీ గ్రౌండింగ్ అయింది. ఆ పైలట్ విలేజెస్లలో ఇల్లు కంప్లీట్ అవుతాయి. మిగతా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా త్వరలో ఇల్లు కట్టించబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చాలా రువాబుగా చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా ఈ మాట అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా, షాడో సీఎంగా ఉన్నా అని చెప్పి చెప్పుకున్నటువంటి రాజేశ్వర రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే. రాజయ్య గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నువ్వు చేసినటువంటి వ్యక్తివే కదా. ఎందుకు మీరు 100 పడగల ఆసుపత్రికి తీసుకురాలేకపోయారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు డిగ్రీ కాలేజ్ తీసుకురాలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు ఆ కెనాల్ సంబంధించినటువంటి లైనింగ్ వర్క్ తీసుకురాలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఎవ్వి తీసుకురాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఈ పనులన్నీ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇది గతంలోనే జీవోలు వచ్చినాయి, శ్రీహరి గారు అడ్డుపడ్డారని చెప్పి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా. మీరు ఈరోజు ఒక ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు చెప్తే అభివృద్ధి పనులు చేయకుండా ఉన్నారా? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందా, లేకపోతే స్వార్థం కోసం పనిచేసిందా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీరు సమాధానం చెప్పండి ప్రజలకు ముందు. ఇలాంటి మాటలు కానీ లేనిటువంటి అవినీతిని సృష్టించి అవినీతి ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిది ఇకనైనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి మీద అయిపోయింది, ఎమ్మెల్యే గారి అల్లుడి మీద అయిపోయింది, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. చివరగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజలకు సేవ అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పిఏ మీద కూడా ఒక లేనిపోని ఒక ఆన్లైన్ పత్రికలో ఒక లేనటువంటి కథను సృష్టించి ఒక అవినీతి ఆరోపణ చేసి ఏదో మెప్పు పొందాం అనుకున్నారు. అక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా వీలు కాక అక్కడ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేయండి. అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీని మీరు పొగడకుండా మంచిదే, తిట్టకుండా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, బొంద పెడతారు. మళ్ళీ తిరిగి ఒకసారి ఏ విధంగానైతే ఎంపీ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూసిరో అటువంటి రిజల్ట్ని మీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తారు. మీ పార్టీని బొంద పెడతారు, జనాల మధ్య తిరిగితే చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము.